following bills will be introduced and taken up for the consideration and passing by the Assembly today. The 2nd January 2026 and the amendments to the bills will be received up to 11:30 a.m. today. The Telangana Municipalities 4th Amendment Bill 2025, the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2025, the Greater Hyderabad Municipal Corporation 2nd Amendment Bill 2025, the Telangana Private Universities Establishment Regularization and Amendment Bill 2025, the Telangana Motor Vehicles Taxation Amendment Bill 2025. Papers to be placed and laid by the table. All the papers are deemed to have been placed and laid by on the table of the House. This is question hour, no point of order, please. Please కూర్చోండి, please కూర్చోండి, please కూర్చోండి. హరీష్ రావు గారు ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్. క్వశ్చన్ అవర్. Question number 1363. Minister for Legislature. సార్, మొదటి ప్రశ్నకు సమాధానం. మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్ట్ కోసం సమగ్ర బృహత్ ప్రణాళికను రూపొందించడానికి మెసర్స్ మీన్హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు లీడ్ మెంబర్గా, మెసర్స్ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ RIOS డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ తో కూడిన కన్సార్షియంని MRDCL నియుక్తం చేసింది. ఉస్మాన్ సాగర్ నుండి గౌరెల్లి వరకు, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు కన్సార్షియం అధ్యయనం గాని ప్రణాళిక విశ్లేషణ డిజైన్ తయారు చేసి 18 నెలల్లోపు ఈ క్రింది డిపిఆర్లను సమర్పిస్తుంది అధ్యక్ష. బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, మార్క్యూ ప్రాజెక్ట్స్, మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్, ఆర్థిక మాస్టర్ ప్లాన్, ఇవన్నిటి డిపిఆర్లు కూడా తయారీ పురోగతిలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మూసీ ఈసా జలాల సంగమ ప్రదేశంలో మహాత్మా గాంధీ బోధనా తత్వాన్ని కొనసాగే విధంగా అంకితమైన ప్రపంచ స్థాయి అనుభవ కేంద్రాన్ని గాంధీ సరోవర్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడమైంది అధ్యక్ష. ప్రస్తుతం కన్సెప్చువల్ ప్లాన్లో ఉంది, అది కూడా పూర్తయింది అధ్యక్ష. దీనికోసం రక్షణ శాఖ భూములను సేకరించి అవసరం ఉంటుంది. భూముల బదిలీ కోసం ప్రతిపాదనలను రక్షణ శాఖ అధికారులకు సమర్పించడమైనది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ప్రాజెక్ట్కి 5 జోన్లు అనగా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5గా విభజించడమైనది. మొదటి దశలోని 55 కిలోమీటర్లకు గాను 21 కిలోమీటర్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు గల జోన్ 1 రీచ్ ని MRDCL చేపడుతుంది అధ్యక్ష.